రండి తొందరగా, మన డాక్టర్ వెళ్ళిపోతున్నాడు. రండి, నడవండి తొందరగా. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే నమస్తే, కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. మీరేనా? రమేష్ ఫోన్ చేసి చెప్పాడు. అవును సార్. ఇంతకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా ఇద్దరికి పెళ్ళి 5 సంవత్సరాలు అయింది సార్. అవునా? మరి ఎక్కడ చూపించుకోలే? చూసుకున్నా సార్. ఇదివరకు 2-3 డాక్టర్తో కలిసాం సార్. పిల్లలు అయితే చెప్పారు కానీ ఇదివరకు ఆ రిజల్ట్ ఏం లేదు సార్. అవునా? కరెక్ట్ ప్లేస్ కి వచ్చినావు. మీకు తప్పకుండా పిల్లలు అవుతారు. కొన్ని టెస్టులు చేయాలి మీ ఇద్దరికి, కంపల్సరీ సార్. విడివిడిగా చేయాలి. సరే అమ్మా, నువ్వు కొంచెం బయట కూర్చో. మీ సార్ టెస్ట్ చేయాలి. వెంకట గారు, మీరేం టెన్షన్ పడకండి, కూర్చోండి. ఈరోజు మంచి రోజు. ఎవరి దగ్గరికి వచ్చారు? డాక్టర్ సంతానం దగ్గరికి వచ్చారు. వెళ్ళి మీ ఆవిడని పంపండి. కొంచెం బ్రీత్ తీసుకో. ఏమైంది డాక్టర్? రమ్య గారు, మీ ఇద్దరు రిపోర్ట్లు చూశాను. మీ ఆయన కౌంటింగ్ సూపర్ గా ఉంది. లోపం మీలోనే. అవును సార్, తెలుసు నాకు. రమ్య గారు, మీ గర్భసంచిలో నీటి బుడగలు ఉన్న సంగతి మీ హస్బెండ్ కు చెప్పలేదా? అవును డాక్టర్, నా గర్భసంచిలో నీటి బుడగలు ఉన్న విషయం నాకు తెలుసు. మా హస్బెండ్ కి చెప్పాలంటే భయమేసింది డాక్టర్. ఎందుకండి? ఎందుకంటే డాక్టర్, నాకు పిల్లలు పుట్టారని తెలిస్తే తను ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో అని భయమేసింది డాక్టర్. ఏడవకండి రమ్య గారు, నేనున్నా కదా. ఎన్ని రోజులు దాచిపెడతారు? ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా. మీ హస్బెండ్ పిలవండి, ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తాను. డాక్టర్ గారు, మీరు మాత్రం అట్లా చేయకండి. మా హస్బెండ్ కి ఈ విషయం తెలియనీయకండి ప్లీజ్. డాక్టర్ గారు, మీరు ఏదన్నా చేసి నాకు పిల్లలు పుట్టేలా చేయండి. రమ్య గారు, మీరు ఇంత రిక్వెస్ట్ చేస్తుండ్రు కదా, ఒక పని చేస్తా. చెప్పండి డాక్టర్ గారు, ఏం చేయాలి? మీ ఆయనలో లోపం ఉందని చెప్తా. సరే సార్. ఓకేనా? ఇప్పుడు పిలువు మీ ఆయన. ప్రాబ్లం ఏం కాదు కదా? ఏం ప్రాబ్లం కాకుండా నేను చూసుకుంటానమ్మా. సరే సార్, థ్యాంక్ యూ. మీ ఇద్దరికి టెస్టులు చేయాల్సిన అవసరం పడుతుంది. రోజు విడిచి రోజు ఇంజెక్షన్ చేయించుకోవాలి. అలాగే సార్. అదే విషయం మీ హస్బెండ్ కూడా చెప్తా, రమ్మను. సరే సార్. ఈ టెస్టులు చేయించుకొచ్చుకోండి. సరే సార్. చేయించుకొచ్చుకున్నాక చెప్తా మీకు. ఓకే సార్. ఓకేనా? వెళ్ళండి. రమ్య గారు, మీ హస్బెండ్ తెలిస్తే నీ జీవితం ఏమవుతుందో. ఏదైనా చేసి నీకు పిల్లలు అయ్యేటట్టు చేస్తాలే. సార్ రిపోర్ట్ సార్. రిపోర్ట్ సార్. ఓకే, చూస్తా. రమ్య గారు, మీ హస్బెండ్ తోటి కొంచెం మాట్లాడాలి. మీరు వెళ్ళండి బయటకు. అలాగే సార్. వెంకట్ గారు సార్. మీరు ఏం టెన్షన్ పడనంటే ఒక విషయం చెప్తా. సార్. రిపోర్ట్లు చెక్ చేసినాక లోపం మీలోనే ఉంది. డాక్టర్ గారు, మీరు ఏమని చేయండి, మా ఇద్దరికి పిల్లలు పుట్టితాడు చేయండి. మీరు టెన్షన్ పడకండి వెంకట్ గారు, టెన్షన్ పడకండి. ఆమెను పిలవండి, నేను చెప్తా. సరే సార్. రమ్య వెంకట్ గారు సార్. మీ రిపోర్ట్లు చూశాను. ఓకే సార్. లోపం మీలోనే ఉంది, కాకపోతే ఇద్దరిలో ఉంది. డాక్టర్, అయితే మా ఇద్దరికి పిల్లలు పుట్టరా? లోపం ఉందని చెప్పాను కానీ పిల్లలు పుట్టరని చెప్పానా? 70% మీలో ఉంటే 30% ఆమెలో ఉంది. సరేనా? మందులు వాడాలి. నువ్వేమో టాబ్లెట్లు వాడాలి, ఆమెనేమో ఇంజెక్షన్లు వాడాలి. రోజు ఇడిసి రోజు ఆమె ఇంజెక్షన్ చేసుకోవాలి. రోజు టాబ్లెట్లు క్రమం తప్పకుండా మీరు వాడాలి. వాడితే కంపల్సరికి పిల్లలు అవుతారు. మీరు టెన్షన్ పడకండి, మీరు సంతోషంగా ఉండండి. ఓకేనా? అవును డాక్టర్ గారు, నేను 1 వీక్ ఊరు వెళ్తున్నా. మరి రోజు మరుస రోజు ఇంజక్షన్ అంటున్నారు. ఇంతకు మీరు ఎక్కడ ఉంటారు? పక్కన డాక్టర్ గారు. అవునా వెంకట గారు, నేను రోజు అదే రూట్ లో వస్తూ ఉంటాను. మీకు అభ్యంతరం లేదంటే నేను ఇంజెక్షన్ చేసి వస్తాను. మరి ఓకే డాక్టర్ గారు. సరే, నువ్వు మాత్రం క్రమం తప్పకుండా టాబ్లెట్లు వాడాలి. సార్. నీకు టాబ్లెట్లు రాసిస్తా, ఆమెకి ఇంజెక్షన్ చేస్తా. సరేనా? ఓకే సార్.
ఇగో ఈ టాబ్లెట్లు వాడు నువ్వు 3 పూటలు వేసుకోవాలి. సార్ ఆమెకు మాత్రం నేను ఇంజెక్షన్ చేస్తాను, సరేనా? రైట్, వెళ్ళిరండి అమ్మ. సరే డాక్టర్ గారు, సరే అమ్మ. మీరేం చేశారు తెలుసు, మాకు పిల్లలు ఏదంటే మీరు చేయాలి. తప్పకుండా. ఎవరి దగ్గరికి వచ్చినావు? డాక్టర్ సంతానం దగ్గరికి వచ్చినావు. నీకు సంతానం అయితే నేను చూస్తాను. ఓకే డాక్టర్ గారు. వెళ్ళండి. ఎంతో మందికి ట్రీట్మెంట్ చేశాను కానీ రమ్యను చూస్తుంటే తాకుతుంటే ఏదో తెలియని సంతోషం వేస్తుంది. చిచి, తప్పు రే, నువ్వు డాక్టర్ వృత్తిలో ఉన్నావు, డాక్టర్ సంతానం తప్పురా. ఏదేమైనా కానీ మనసంతా లాగేస్తుంది. ప్లీజ్ డాక్టర్ గారు, ఏమన్నా చేసి నాకు పిల్లలు పుట్టేలా చేయండి డాక్టర్ గారు. మీరు ఏమడిగినా చేస్తాను. ఏమడిగినా చేస్తావా? అబ్బా, ఇదంతా కలనా? బా, డాక్టర్ సంతానం నిజమైతే ఎంత బాగుండో. రమ్య, బ్యాగ్ తీసుకురా. వస్తున్నా అండి. ఇదిగోండి. రమ్య, మీకు ముందరే ఇంజక్షన్ అంటే భయము. రోజు డాక్టర్ గారు వస్తారు, ఓకేనా? నిదానంగా ఇంజక్షన్ చేస్తాడు, మంచిగా వేయించుకో. ఓకే, నేను వచ్చే లోపల ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాలి. ఓకే సరే అండి. ఏమిటి రమ్య? ఓకే రమ్య, నేను వెళ్ళొస్తా. మరి ఒకసారి వెళ్ళండి, లేట్ అవుతుంది మీకు. అబ్బా, ఓకే రమ్య, బాయ్. ఓకే, బాయ్. బాయ్. డాక్టర్ గారు మీరే రండి. వెంకట గారు ఊరు వెళ్ళారా? వెళ్ళాడు సార్, రండి కూర్చోండి. డాక్టర్ గారు అండి, టీ తాగుతారా కాఫీ తాగుతారా? పర్వాలేదు రమ్య గారు, క్లినిక్కి వెళ్ళాలి, పేషెంట్లు వెయిట్ చేస్తుండ్రు, మీకు ఇంజెక్షన్ చేసి వెళ్దామని. అవునా డాక్టర్ గారు, వేయండి ఇంజక్షన్. రమ్య గారు మీరు కూర్చోండి, ఇంజెక్షన్ చేస్తా. డాక్టర్ గారు కంపల్సరీ వేసుకోవాలా? రమ్య గారు, నేను ఇంజెక్షన్ వేస్తే వేసినట్టే ఉండదు. రమ్య గారు, అప్పుడే అయిపోయిందా? నొప్పి కూడా లేదండి, వేసినట్టే అనిపించలేదు డాక్టర్ గారు. ఇప్పుడు అయిపోయింది, అదే చెప్పాను కదా. రమ్య గారు, నేను ఇంజెక్షన్ చేసినాక కొంచెం మత్తుగా ఉంటుంది, మీరు రెస్ట్ తీసుకోండి. నిజంగా డాక్టర్ గారండి, మీరు చెప్పినట్టే కళ్ళు బాగా తిరుగుతున్నాయండి. ఏదో జరిగినట్టుంది, ఒళ్ళంతా ఇట్లనే ఉంది. ఈ డాక్టర్ ఏదో చేసినట్టున్నాడు. వీడు డాక్టరా లేకపోతే కామ పిశాచా? అబ్బా, ఈ విషయం మా ఆయనకి చెప్తే నన్ను చంపేస్తాడు. ముందే పిల్లలు కాలేదన్న టెన్షన్లో ఉన్నాడు, ఇప్పుడు ఈ విషయం చెప్తే నన్ను నమ్మను కూడా నమ్మడు. ఏం చేయాలి? ఈ విషయాన్ని డైరెక్ట్ డాక్టర్ తోటి అడుగుతాను. ఫోన్ ఏది? హలో డాక్టర్ గారు, కొంచెం అర్జెంటుగా ఇంటికి వస్తారా డాక్టర్ గారండి? ఏమైంది రమ్య గారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కొంచెం మాట్లాడాలండి. ఇందాకలా సూదేశారు కదా మీరు, నాకు ఎలానో అనిపిస్తున్నదండి. నేను ముందే చెప్పాను కదా రమ్య గారు, ఇంజెక్షన్ చేస్తే మత్తుగా ఉంటుందని. కొంచెం అర్జెంటుగా ఇంటికి రండి. సరే వస్తున్నానండి. ఒరే సంతానం, మేడంకు మన ఇంజెక్షన్ బాగా నచ్చిందనుకుంటా. ఎట్లాగూ లంచ్ టైం అయింది కదా, వెళ్దాం. రండి.
మీ సంగతి చెప్తా. ఒక ఆడదాన్ని మగవాడు ఏం చేస్తాడో అంత మాత్రం తెలియకుండా ఉంటుంది ఆడదానికి. మీరైతే రండి, మీ సంగతి చెప్తా. ఇయ్యాల మీ సంగతి చెప్తా. రానైతే రాని రాదు, అంత మాత్రం నువ్వు రారా ఇయ్యాల నీ సంగతి చూస్తాను. హాయ్ డాక్టర్. హాయ్. రండి, కూర్చోండి. ఏమైంది రమ్య గారు? ఏమన్నా ఇబ్బంది అయిందా? అవును డాక్టర్ గారండి, మీరు ఇండిషన్ వేసిన కాంచి బాగా ఇబ్బందిగా ఉన్నది. మీరు నన్ను ఏమన్నా చేశారా ఇండిషన్ వేసిన తర్వాత? అవునండి, చేశాను. అవునా, ఏం చేశారు డాక్టర్ గారు? ఇంజెక్షన్ చేశాను. మీకు ముందే చెప్పాను కదా, ఇంజెక్షన్ చేస్తే మత్తుగా ఉంటుందని. మత్తుగా వచ్చింది, మేము సోఫా మీద పడుకోబెట్టాను, అంతే. అప్పుడు వెళ్ళిపోయాను. ఇంకేమున్నది? డాక్టర్ గారు, నేను అడిగిన దానికి సమాధానమే చెప్పండి. నాకు మత్తు తర్వాత మీరు ఏమన్నా చేశారా చెప్పండి మరేత్తనంగా. నేనేం చేయలేదు. మీరు ఇలాంటి అపాండాలు వేయకుర్రి. ఫేమస్ ఉన్న డాక్టర్లను ఇలానే బదనాం చేస్తారని నాకు ముందే తెలుసు. నాతో పెట్టుకోకు. నీకు పిల్లలు కారని మీ హస్బెండ్ తో చెప్తా. చెప్పండి, ఇంతకంటే ఏం చేస్తారు మీరు? చెప్పడం తప్ప ఇంకేం చేయగలరు? మర్యాదనంగా మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి, నన్ను ఏమన్నా చేశారా అని. రమ్య గారు, అలా అపాండాలు వేయకండి నా మీద. చాలా ఆగండి, ఇప్పటికైనా తప్పు ఒప్పుకో. ఆ అండర్ వైర్ నీదే. ఎందుకంటే మా హస్బెండ్ కి అండర్ వైర్ వేసుకునే అలవాటు లేదు. ఇప్పటికైనా బుకాయించకండి, మీ తప్పు ఒప్పుకోండి. వెంకట గారి బుద్ధి అందుకే పెద్దగా ఉన్నాయి. వేస్ట్ ఫెలో, అండర్వేర్ వేసుకోడట. అరే సంతానం, పోయినసారికి రోజా ఇంట్లో అండర్వేర్ తో తుడుచుకొని అక్కడే పడేసి పోయాన్రా. ఏంటి డాక్టర్ గారు, ఇప్పటికైనా గుర్తొచ్చిందా అండర్ వైర్ చూసినాక? ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి. తెలిసిపోయిందా? నువ్వు క్లినిక్ వచ్చినప్పుడే నీ మీద చెయ్యంగానే ఏదో తెలియని సంతోషం వేసింది. ఆ సంతోషాన్ని నీతో పంచుకున్నా, దానిలో తప్పేముంది? ఆగండి, ఈ సంగతి అంతా మా హస్బెండ్ కి చెప్పి నిన్ను రోడ్డు మీదకి ఇడుస్తాను. నీకు పిల్లలు కాలేదని నా వంతు సహాయం నేను చేస్తున్నా, దానిలో తప్పేమున్నది? ఇదా మీరు చేసే సహాయం? ఛీ, నువ్వు డాక్టర్వా? నువ్వు డాక్టర్ అని పేరు పెట్టుకుని ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నావా? ఒక్క నిమిషం ఆగండి, మా హస్బెండ్ కి ఫోన్ చేసి నీ సంగతి అంతా చెప్తాను. నిన్ను రోడ్డు మీదకి ఇడుస్తాను. ఫోన్ చేసే ముందు ఒక్కపారి వాట్సాప్ ఓపెన్ చేసి చూడు. చూసావా? ఆ వీడియో ఇంటర్నెట్ లో పెట్టి వైరల్ చేస్తా, నేను చెప్పినట్టు వినకపోతే. ప్లీజ్ సార్, మీ కాల్ పట్టుకుంటాను, ఈ వీడియో డిలీట్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అదే కదా నేను ముందు చెప్పాను. నేను వీడియో డిలీట్ చెయ్యాలంటే నేను చెప్పినట్టు వింటావా? వింటాం సార్, ఏం చేయాలి చెప్పండి సార్. రమ్య గారు, రోజు నాకు పడక సుఖం కావాలి నీతోటి. ఇందులో నాకంటే నీకే మేలు జరుగుతుంది. ఎందుకంటే మనం ఇద్దరం కలిశామంటే 100% నీకు పిల్లలు పుడతారు. ఈ సంతానది గ్యారంటీ. చేసేది ఏమీ లేక మీరు అన్నదానికి ఒప్పుకుంటున్నాను. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు బంగారం? మన విషయం ఈ 4 గోడల మధ్యలోనే ఉంటుంది. అయినా నాతో పొడక సుఖం ఎలా ఉన్నది? నిజం చెప్పాలంటే ఈ విషయంలో మీరు చాలా బాగున్నారు. మా హస్బెండ్ కూడా నన్ను ఇలా సుఖపెట్టలేదు. ఈ విషయంలో మిమ్మల్ని 2 సార్లు థ్యాంక్స్ చెప్పాలి, మిమ్మల్ని మెచ్చుకోవాలి. 2 సార్లు థ్యాంక్స్ ఎందుకు? ఎందుకంటే ఒకటేమో నాకు పిల్లలు పుడతారని చెప్పారు కదా, అందుకు. ఇంకోటేమో మీ వల్ల నాకు బాగా సుఖం దొరికింది కదా, అందుకే 2 సార్లు థ్యాంక్స్. బాయ్ రమ్య గారు.
బాయ్ అండి. బాయ్. రేపు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తా రేపు. బాయ్. బాయ్. హాయ్. హాయ్ బంగారం. ఏంటి డాక్టర్ గారు, ఈరోజు క్లినిక్ వెళ్ళే పని లేదా? నేనే గుర్తొస్తున్నానా? నా క్లినిక్ అంతా ఇక్కడే ఉంటే క్లినిక్ ఏం పోతా? హాయ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు. వెంకట గారు 1 వీక్ ఊరెళ్తా అన్నారు కదా, అప్పుడే వచ్చేసారు. గుడ్ గుడ్. అవునండి డాక్టర్ గారు, కొంత చిన్న పని ఉండి ఈరోజు ఇంటికి వచ్చేసా. మరి రేపు పొద్దున వెళ్ళిపోతా. ఎందుకు ఇంజక్షన్ వేసేసారా? అవునండి వెంకట గారు, ఇంజక్షన్ వేయడానికి వేసినా వెళ్ళిపోతున్నా. కాఫీ తగ్గలండి, ఉండండి. రమ్య, రమ్య, డాక్టర్ గారికి కాఫీ టీ తీసుకురా. డాక్టర్ గారికి కాఫీ టీలు తాగే అలవాటు లేదండి. ఆయన పాలే తాగుతాడు. తనకు కావాల్సిన పాలు అన్ని తాగాడు. అవును వెంకట గారు, మీ ఇంట్లో పాలు చాలా రుచిగా ఉన్నాయి. తాగేసే వెళ్తున్నా. బాయ్ వెంకట గారు. రమ్య, డాక్టర్ గారు చాలా మంచిలాగా ఉన్నాడు కదా? అవునండి, చాలా మంచిలాగా ఉన్నాడు. ఏంటంపా రమ్య, భోజనం సూపర్ ఉంది. ములక్కాయ కారం మామూలుగా లేదు. మరి ఏమన్నా ఉంది ఇప్పుడు? ఇప్పటిదాకా వాడు దంచి దంచిపోయిండు. ఆ నొప్పే తగ్గలేదు. ఇప్పుడు ఈడు దంచుతాడంట. వద్దంటే ఏమన్నా అనుకుంటాడో ఏమో. ఎట్లా ఏం చెప్పాలి? ఏం ఆలోచన చేస్తున్నావు? ఏం లేదండి, నాకు పీరియడ్స్ వచ్చాయి. ఒక 3 days కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఏమనుకోకండి ప్లీజ్ అండి. అయినా పర్లేదు. ఏం మాట్లాడుతున్నాను? గలీజ్గా ఉంటుంది. పడుకోండి మీరు, నా చేతికి పని చెప్తాగానే. ఎలాగైతే ఏంది, మీకు నిద్ర పడుతుంది. పడుకోండి. బుజ్జి, నిన్ను వదిలిపెట్టి పోవాలంటే పోబుద్ధి అయితే లేదే. రే డాక్టర్, నన్ను వెళ్ళినప్పుడు నా పిల్లంతో ఉండు. నీ పని చెప్తా. ఆయన ఎప్పటికి రాకపోతే ఎంత బాగుందో అసలు. ఎవరు వచ్చారు? ఎవరే? మీ ఆయననా? దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నవి? నువ్వేం టెన్షన్ పడకు. ఇంజెక్షన్ ఇచ్చడానికి వచ్చినామని చెప్దాం. నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు. నాకు నా బ్యాగ్ ఇచ్చిపోదా. ఈ అంతా జుట్టంతా సరి చేసుకో, ఈ సీరియస్ సరి చేసుకో. అరే నువ్వు సోఫాలో కూర్చో, నేను వెళ్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తాను. నువ్వు సోఫాలో కూర్చో, ఓకేనా? హాయ్ వెంకట్ గారు, అప్పుడే వచ్చేసారు. ఇంజెక్షన్ చేశానండి, వెళ్తున్నా. ఉండండి డాక్టర్ గారు, అంత తొందరగా వెళ్తారండి. ఉండండి. ఇంజక్షన్ బాగా చేసినట్టున్నారు డాక్టర్ గారు, అంత తొందరగా ఎందుకు? ఉండండి. రమ్మా, డాక్టర్ గారు బాగా చేశాడా సోది? టైడ్ అయిపోయినట్టున్నాడు డాక్టర్ గారు. ఇంతకు పాలు ఇచ్చావా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏంటే అర్థం కానట్టు యాక్టింగ్ చేస్తున్నావే? మహానటివి నువ్వు. రే ఎదవా, అసలు నువ్వు మనిషివేరా? డాక్టర్ వృత్తికి దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కింది ఒక డాక్టర్కేరా. డాక్టర్ వృత్తిలో ఉండి పరాయి పిల్లలతో పండుకోవడానికి నీ డాక్టర్ వృత్తిని వేయించుకున్నావరా? దుర్మార్గుడా! ఇందులో నా తప్పేమీ లేదు. నీకు పిల్లలు కాలేదని మీ భార్య నా కోరిక తీర్చు అని అడిగింది. అప్పటికి చెప్పాను,
వద్దమ్మా నేను డాక్టర్ వృత్తిలో ఉన్నా తప్పు అని చెప్పిన. అయినా నాకు పిల్లలు కావాలి అని తప్పక నన్ను బలవంతం చేస్తే ఈ భార్య కోరిక తెచ్చా. ఇందులో నా తప్పేముంది? మీరేమన్నా చేసుకోరి, నేను పోతున్నా. ఆగురా దుర్మార్గుడా, నేను నిన్ను అడిగానా పడుకో నా దగ్గరని? నాకు మత్తు మంది ఇచ్చి నన్ను అనుభవించి ఆ వీడియో తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేశాడండి. నా దగ్గర పడుకోమని నన్ను టార్చర్ పెట్టాడండి. ఇప్పుడేమో నాకేమీ తెలియదని నిన్నంతా నా మీద వేస్తున్నావు. నీచుడా, ఛీ! ఇదంతా బయట పెట్టింది. దుర్మార్ నాకు పరపేడు, వాడు దొరికితే ముక్కలు నరుకుదు. ఈ మాయదారి డాక్టర్ గారమ్మో నాకు మాయ మాటలు చెప్పిండే అమ్మా. ఇక నాకు పిల్లలు పుడతారన్నాడే అమ్మో. నా జీవితం ఉగ్గుపాడే అమ్మా. నాకు ఆ బ్రోలో చిచ్చు పెట్టిండే. జరిగిందేదో జరిపోయింది. వాడి మీద మన్ను పోయ్యా. పిల్లలు పుట్టక ముందే మంచిగా ఉంది. నా మాట జరిగిపోయిందేదో జరిగిపోయింది. మనం ఇల్లు కాల్ చేసి ఈ ఊరు నుంచి మనం ఇంకో ఊరు పోదాంపా. అమ్మా వీడు రావట్లేదు కదా. అమ్మా ఈ కామ కోరికలతోటి ఎక్కడ పోయినా దొరికిపోతాను. ఇక మానుకోవాలి. ఎవడో పుంజు వాళ్ళు కొట్టి తట్టున్నారా నాయన. అమ్మో వాడు వస్తే మళ్ళీ పరిచయం. అమ్మా అవకాశాన్ని అదునుగా తీసుకొని నీచులు కొంతమంది ఇలా ప్రవర్తిస్తారు. తస్మాత్ జాగ్రత్త.